ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం పేరే వివాహము. ఆ కార్యక్రమం పేరే వివాహం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతి అయినను వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పూర్వకాలంలో ఎలా జీవించేవాళ్ళంటే పిల్లలను ఒక జంతువులు ఎలాగా వదిలిపెట్టబడతాయో ఆ విధంగా వదిలిపెట్టేవారు. అందుకని దేవుడు ఖరాకంటిగా ఏం చెప్తున్నాడు, నీ కుమార్తెలను ఎలా వదిలిపెట్టకూడదు, వేస్తులుగా వదిలిపెట్టకూడదు. నార్త్ ఇండియాలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో మగవాళ్ళు పుడితే సంతోషించరు. ఎవరు పుడితే సంతోషించరు? మగవాళ్ళు పుడితే సంతోషించరు. ఆడవాళ్ళు పుడితే సంతోషిస్తారు. ఎందుకు చెప్పండి? బాంబేకి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు సరైన క్రమం లేదు. తెలియని కొన్ని గ్రామాలు ఉన్నాయి లోకంలో. అదేవిధంగా సొదొమ గొమొర్రా అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో కూడా పిల్లల మొదలుకున్న పెద్దల వరకు ఎలా బతికేవారు? క్రమము లేదు, విచ్చలవిడిగా బతికేవారు. పురుష కాములంటే మీరు బాగా చదువుకున్న వారైతే టీవీలో చూడొచ్చు. మగవాళ్ళు ఏం చేస్తున్నారు? వివాహం చూపిస్తున్నారు. అలాగంతా ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? అలాగా ఉండకూడదు, వివాహము చేయాలి అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? వివాహము చేయాలి. ఎవరికి వివాహము? పురుషుడికి స్త్రీకి. స్త్రీకి స్త్రీకి కాదు, పురుషుడికి కాదు, పురుషుడికి జీవ జంతువులకు కాదు. దేవుడు చెప్పిన వివాహం ఎవరికి? పురుషుడికి స్త్రీకి. ప్రపంచం తల్ల కిందలుగా మారింది. మీరు టీవీని లేకపోతే కొన్ని మాధ్యమాలు కానీ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ లోకం ఎలా పోతుందని మీకు అర్థమవుతుంది. వివాహము అందరిలో అందుకే ఘనమైనది. ఎందుకు ఘనమైనది? ఇది ఒక గణ్యమైనది. 10 మంది ముందు ఏం చేస్తున్నాడు ఆ భర్త? ఈమె నా యొక్క భార్య అని ఒప్పుకుంటున్నాడు. 10 మంది ముందు ఆమె ఏమంటుంది? ఈమె నా భర్త, ఈమె నా భార్యని. ఇద్దరు ఏం చేస్తున్నారు? పబ్లిక్ గా ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. రహస్య జీవితం ఏమీ కాదు. అందుకే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. వివాహము కాబోయే పురుషుడు కూడా ఎలా ఉండాలి? తన యవ్వన కాలం వరకు పరిశుద్ధుడుగా ఉండాలి. పురుషుడు భార్య కాబోయే కన్యకుడు ఎలా ఉండాలి? కన్యకగా ఉండాలి. అందుకే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని లేఖనం. విచ్చలవిడిగా జీవింపజేసేది దేవుని చట్టమైన గ్రంథము ఒప్పుకోడు. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాల్పు నిష్కలంగా ఉండాలని లేఖనం సాధిస్తుంది. ఇది దీని యొక్క ఆంతర్యం. కానీ కొందరు ఏం చేశారంటే మొదటి శతాబ్దంలోనే ఏం చేశారో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యవ్వనులు జాగ్రత్తగా వినాలి, వివాహమైన కూడా జాగ్రత్తగా వినాలి. 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట కొంతమంది? మనకంతా ఎందుకురా మ్యారేజ్? ఏమంటున్నారంట? మనకంతా ఎందుకు మ్యారేజ్? విచ్చలవిడిగా చేయొచ్చు, మనమా జీవించుకోవచ్చు. విచ్చలవిడిగా మనము జీవించుకోవచ్చని మొదటి శతాబ్దంలోనే తిమోతి పత్రిక రాసేటప్పుడు కొందరు ఎలా జీవిస్తున్నారంట? వివాహం అవసరం లేదు అని జీవించేవాళ్ళంట. దానిని కూడా బైబిల్ ఏం చేస్తుంది?
ఖండిస్తుంది. ఎలా ఖండిస్తుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది, అది కంపల్సరీగా పబ్లిక్లో అదేం చేయాలి, ఒప్పుకొని జీవిత భాగస్వామిని ఒప్పుకొని జీవిత భర్తను ఒప్పుకొని పబ్లిక్లో మీరంగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క శాసనమై ఉన్నది. మంచిది. వివాహం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? కంపల్సరీగా వస్తాయి. అందుకనే మనం ఏం చేస్తున్నాము, క్రైస్తవ విశ్వాస ప్రమాణాల్లో వివాహం చేసుకునేటప్పుడు కలిమిలోను లేమిలోను ఏం చేస్తున్నాం, మనం తోడుగా ఉంటానని చెప్పి ఏం చేస్తాం, మనము సుఖమందు దుఃఖమందు మరణించేంత వరకు ఏం చేస్తున్నాం. మనం ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి నిబంధనలు ఏం చేసేవారంట, అప్పుడు కూడా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునేవారంట. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో వస్తాయి, మనస్తాపాలు వస్తాయి, కోపతాపాలు వస్తాయి. అందుకని చెప్పి మనం ఏం చేయకూడదు, నిబంధన మనం ఎప్పుడు కూడా మరణించేంత వరకు నిబంధన ఏం చేయకూడదు, మనం మరవకూడదు, మేరకూడదు, మరవకూడదు. కానీ ఇశ్రాయేలు ఎలాంటి వారంటే చాలా మూర్ఖులు. ఎలాంటి వారు? చాలా మూర్ఖులు. మోషే కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భార్యల పట్ల చాలా గౌరవప్రదమైన కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు ఎలాంటి వారంట, గౌరవప్రదమైన కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. కొద్దిగా ఆమె ఎవరికైనా నీళ్ళు ఇస్తే చాలంట, ఏమైపోద్దంట, పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తాను. ఏమనే వాళ్ళంట, పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తాను. వాళ్ళకి ఏదైనా చిన్న సందేహం వస్తే చాలంట, ఏమని చేస్తారంట, వాళ్ళ పురుషాధిక్య సమాజం. ఇశ్రాయేల్ సమాజం ఎలాంటిది, పురుషాధిక్య సమాజం. కొద్దిగా డౌట్ వస్తే చాలంట, వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, పరిత్యాగ పత్రిక ఇచ్చేవాళ్ళంట. డైవర్స్ నోటీస్ అనేది, పరిత్యాగ పత్రిక అంటే ఏంది, డైవర్స్ నోటీస్. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కొంతమంది మేధావులు అని పిలువబడుతున్న యాజకులు, ప్రధాన యాజకులు, సంథింగ్ అందరూ వచ్చారనమాట. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా గమనించాలి అందరూ. పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు భార్యను విడనాయుట న్యాయమా ఆయన అడుగుతున్నారు. ఆయన యేసు ప్రభు వారిని అడుగుతున్నారు అన్నమాట పరిసయ్యులు. ఈ విధంగా భార్యని డివోర్స్ నోటీస్ ఇచ్చేది న్యాయమా అని అడుగుతున్నారు. అందుకని ఏమంటున్నారు చూడండి, మోషే మీకు ఏం ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలులారా అని అడిగాడు ఆయన తిరిగి ప్రశ్న. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చునని చెప్పగా, అవునవును మోసే మాకు సెలవిచ్చున్నాడు, మాకేమన్నా సందేహం ఉంటే ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ మీద సందేహాలు పుడితే ఏం చేయొచ్చు అని చెప్పాడు ఆయన. వెంటనే పరిత్యాగ పత్రిక రాసి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించేసిన మోసే చెప్పున్నాడు అయ్యా అని చెప్తున్నాడు. దానికి ప్రభువు వారు ఏమంటున్నారు చూడండి, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు మీకు ఆ చట్టాన్ని రాసిచ్చాడు మోసే. దేవుడు నీతి అది కాదు, దేవుడి నీతి అది కాదు. మీ హృదయ కఠినము, మీరు లేనిపోని అబాండాలు ఏం చేసేవారు, మీరు మీ భార్యల మీద వేసేవాళ్ళు, కావాలని ఏం చేసేవారు, మీరు భార్యని విడనాడేవాళ్ళు. మీరు పరిత్యాగ పత్రిక మీకు ఎందుకు ఇచ్చారంటే అట్లీస్ట్ ఆమె అక్కడికి పోయిన ఏం చేస్తుంది, తల్లిదండ్రుల ఇంట్లో బతకద్దని చెప్పి మోసే రాసిచ్చాడు. కానీ అది దేవుడి చట్టమేం కాదు, అది మీ హృదయ కాఠిన్య నిమిత్తము స్త్రీలను అట్లీస్ట్ కాపాడాలని చెప్పి ఏం చేశాడు దేవుడు. ఆ యొక్క చట్టాన్ని మోసే గారు ఇచ్చాడు. కానీ నిజమైన చట్టం ఒకటి ఉంది చూడండి అని చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. సృష్టి ఆది నుండి దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురు, గనుక వారు ఇద్దరుగా నుండక
ఏక శరీరమై ఉంటారు. హల్లెలూయా. దేవుడు చట్టం ఏం చెప్తుందంటే, ఏ మనుషులు విడనాడుటకు, ఏ మనుషులు విడదీయుటకు వాడికి అధికారం అనేది లేదు. ఏదో మీ హృదయ కాఠిన్య నిమిత్తము ఆ స్త్రీలను అట్లీస్ట్ వారిని చంపేస్తారేమో, గ్యాస్ సిలిండర్ మొదలుపెట్టి చంపేస్తారేమో, కొట్టి చంపేస్తారని చెప్పి ఏం చేశాడు మోసే? అట్లీస్ట్ వాళ్ళని కాపాడదాని కోసమా, హృదయ కాఠిన్యం నిమిత్తమా మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి. కానీ దేవుడు చెప్పింది ఏంటి? స్త్రీని పురుషుని ఏకం చేసిన దేవుడు కాబట్టి ఏ మనుషుడు ఏం చేయకూడదు, ఎవ్వడికి అధికారం లేదు. ఆ నిబంధన వారిద్దరి మధ్య ఉన్నది. దేవుడు సాక్షిగా ఉన్నాడు. దీని నిమిత్తము ప్రవక్తలు ఘోషిస్తున్నారు. మలాకి ప్రవక్త ఒక మాట అంటాడు, ముగించేస్తాను. మలాకి ప్రవక్త ఒక మాట అంటాడు, చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనంలో యవ్వన కాలం కాగా అనే విషయం కనిపించదు. 15వ వచనం, 2వ అధ్యాయము మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొనుడి, యవనముగా పెళ్లి చేసుకునిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. హల్లెలూయా. నాకు అసహ్యమైన క్రియ అంటున్న దేవుడు. నాకు నచ్చదయ్యా అది అంటున్న దేవుడు. ఏమంటున్నాడో, నాకు నచ్చదు, ఎందుకంటే ఆమె నీ నిబంధనకు ఆమె పాత్రులు కాదా అంటున్నాడు. కాబట్టి మీ మనసును ఏం చేసుకోండి, కాచుకోండి, విశ్వాసఘాతకులుగా ఉండగాకని చెప్పి దేవుడు సెలవిస్తాడు. మీకు ఆదాము హవ్వల గురించి తెలుసు, సంఘము క్రీస్తు గురించి తెలుసు, కానీ తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో. ఆయన పేరే అబ్రహాం. ఆయన పేరేం పేరు? అబ్రహాం. ఆయన గురించి 2 మాటలు చెప్పి ముగిస్తుంది. హారాను పట్టణంలో ఆయన ఒక ఆమె చేసుకున్నాడు. ఆ పేరేం పేరు? సారా. ఆమె అందరికి కాన్పులు చూసి ఆమె మంత్రసాని. ఆమె ఎవరు? ఆమె మంత్రసాని. అందరికి కాన్పులు చూసే ఆమె. అని ఆమెకైతే ఏం లేదా? అబ్రహాముకు భయంకరమైన ఆస్తిపరుడు అబ్రహాము. హారాను పట్టణంలోనే ఆస్తిపరుడు. ఆయన గొర్రెలు, మేకలు, పనివాళ్ళు, డమాస్కస్, ఎలియాజర్ లాంటి వాళ్ళంతా ఆయన దగ్గరగా ఉన్నారు, పని మనుషులుగా ఉన్నారు. కానీ ఆయనకి ఏం లేదా? ఒక్కొక్క కాన్పు చూసి వస్తుంటది శారాయి. ఆ బిడ్డ పుట్టగానే సంతోషిస్తుంది, కానీ బయటకు వచ్చి తన భర్త కాడ ఏం చేస్తారు? ఏడ్చు. అబ్రహాము సేద తీరుస్తాడు. అబ్రహాం ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. మాకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 25 సంవత్సరాలు దేవుని పిలుపు అందుకొని 25 సంవత్సరాలు ఏం చేసింది ఆమె? శారా ఎదురు చూసింది. ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు. దేవుని యందు విశ్వాసంతో ఉన్నింది ఆ తల్లి. ఆ తండ్రి దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు. ఏమేమో సందేహాలు వచ్చాయి. ముసలి వాళ్ళు మా వల్ల కుదరదేమో అనుకున్నారు. వాగ్దానం ఇచ్చిన వాడు నీతిమంతుడు, సత్యవంతుడని నమ్మకం కలిగి ఉన్నారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ గురించి లోకం ఎక్కువగా తెలియదు. ఆదాము గురించి, అవ్వ గురించి, సంఘం గురించి, క్రీస్తు గురించి చెప్తారు. కానీ ఆ 2 దంపతులు అంత బాగా దేవుని యందు భక్తిపరులై ఉన్నారు. శారా తల్లి ఎవరైనా అబ్రహాం ఇంటికి అతిథులు వస్తే ఏం చేస్తారు తెలుసా? ఈయన ఏం చేస్తారంటే భోజనం తిని పొమ్మని అంటాడు. అన్న కూడా అట్లా అంటాడు. వెంటనే శారా తల్లి ఏం చేస్తారు తెలుసా? వెంటనే ఆ యొక్క ఉన్న కోడినో కానీ దేన్నో ఒకటి ఏం చేస్తుందాన్ని వెంటనే చేసి అన్నం అంతా రెడీ చేసి ఏం చేస్తుందాన్ని తీసుకొచ్చేసాడు ముసలోడు. మీరు పనే లేదు అని ఆమె ఎప్పుడు కూడా ఆమె అన్నదే కాదు. అబ్రహాముని చూసి ఏమంటారు తెలుసా? ఆమె నా యజమానుడా అంటారు. హల్లెలూయా. నా యజమానుడా, చెప్పయ్యా. చాలా గొప్ప అబ్రహాం కూడా చాలా గొప్పడు. ఆమె ఎప్పుడు సేద తెచ్చేవాడు అబ్రహాం. డోంట్ వరీ,
బిలీవ్ ఇన్ గాడ్ అంటాడండి, మనం దేవుని నమ్మికించు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఏ క్రియ లేదు ఆయన దగ్గర, ఏ ఆకాశ నక్షత్రాలు చూసుకుంటా ఉన్నాడు అంతే. నైట్ అయితే వారు జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికైనా మీ జీవితంలో. అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకరం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకరం. అందులో అబ్రహాం మొట్టమొదటి వాడు. ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి లోకమంతటా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశాడు, ఆయన కనపరచాడు. మరొక వ్యక్తి గురించి చెప్తాను, అయ్యగారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇస్సాకు. ఇస్సాకుకి 40 ఏళ్ళు అయినప్పుడు ఏమైంది, ఆయనకి పెళ్ళి. ఎవరిని చేసుకున్నాడు, రెబ్కాని చేసుకున్నాడు. రెబ్కా ఎలాంటిదంటే, ఫస్ట్ ఇస్సాకు ఎలా అంటాడంటే సాయంత్రం అయితే చాలు ఆయన ఏం చేస్తాడంట, ధ్యానం చేసేవాడంట. ఏం చేసేవాడైనా ధ్యానం చేసేవాడు. రాత్రి అయితే చాలు ధ్యానం చేసేవాడు. రాత్రి అయితే మనం ఏం చేస్తాము, బోండాలు బజ్జీలో ఏమన్నా ఉండేయా తినేదానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏదైనా ఉండయా కరకరా అనేదానికి. ఆయన సాయంత్రం అయితే ఏం చేసేవాడంటే ఆ వాక్యాన్ని, దేవుని మాటలని, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించేవాడు. రెబ్కా ఎలాంటిదంటే దూరం నుండి ఇస్సాకును చూసిందంట. ఒంటి దిగగానే ఎలియాజర్ తీసుకురాగానే దూరంగా ఉండాలి ఎవరా ఇస్సాకును చూడండి, పక్కనే చేసిందంట. ఎంత వినయం చూడండి ఆమెకి. ఆమెకి రెబ్కా తల్లికి. మనం ఏం చేస్తాము, దూరం కాదు దగ్గరికి వచ్చినా కూడా కొంతమంది ఉంటారా, కూర్చోపో అంట. ఎంత వినయం చూడండి రెబ్కా. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ఆదికాండము ఒక్క మాట. ఆదికాండము 25-21. 25 అధ్యాయము. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడంట ఇస్సాక, జస్ట్ ప్రే చేసిందంట. దేవుడు ఏం చేసిందంట, యెహోవా అన్న మాటని ప్రార్థన విన్నాడంట. తర్వాత విషయాలు మీకు తెలుసు. ఇలాగా ఉన్నారు. ఈరోజు అన్నగారు కూడా ఫెయిత్లో చాలా గొప్ప వ్యక్తి, త్యాగంలో చాలా గొప్ప వ్యక్తి. మనుషుని నేను మెచ్చుకుంటానని కాదు, నా జీవితం గురించి నేను ఏదైనా ఒక డైరీ రాయాలనుకుంటే అన్నకి ఎప్పుడు కూడా ఒక పేజీ ఉంచుతాను. అన్నకి ఎప్పుడు కూడా ఒక పేజీ నేను ఉంచుతాను. అన్న గురించి సాక్ష్యాన్ని నా దగ్గర సహోదరులు పంచుకుంటారు. ఈ విధంగా మీరు గణ్యంగా ఉండండి. వివాహ విషయంలో గణ్యంగా ఉండండి, భార్య విషయంలో గణ్యంగా ఉండండి, సరైన భర్తగా పోషణాధారంగా చూపించండి, అన్ని విషయాలకు ఉండండి. అబ్రహాం ఇస్సాకు జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారు ప్రార్థన చేసినట్టుగా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నథింగ్, ఏదీ లేదు. సమస్తం చేయగల దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క 25 సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ నవ దంపతులు కాదు, మేము చూడడానికి వెళ్ళి సరే ఇప్పుడు చూస్తున్నట్టుకుంది నవ దంపతులు లాగానే మనం చూస్తున్నాము. వారి దేవుడు ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు అందరికీ తోడైన గాక. ఒక 5 నిమిషాలు ఎక్కువైంది, క్షమించాలి.